వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ జగజీవన్ రావు జయంతి సందర్భంగా సూరారంలోని ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారికి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అల్పెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని వారు అనేక పదవులు అనుభవించినప్పటికీ సాధారణ ప్రజల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాల అభివృద్ధి కొరకు పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రాము రామని రాము जय भीम, जोहार डॉक्टर BR अम्बेडकर, जोहार जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, राजस्थान मानिलाशयालनु, राजस्थान राजस्थान, जय भीम, वर्धिल्लाले भारत राज्यांग, वर्धिल्लाले वर्धिल्लाले, SC BC మైనారిటీల ఐక్యత, वर्धिल्लाले, SC BC మైనారిటీల ఐక్యత, वर्धिल्लाले, జై భీమ్, जय भीम, జై భీమ్, జై భీమ్, जय भीम, అన్నా అన్నా తీసుకురమ్మన్నా అన్నా జంపుతుంటే సరిపోయాడు అమ్మరు జంపుతుంటే అన్నా మధ్య జరగండి. जय भीम, जोहार डॉक्टर BR अम्बेडकर, जोहार बाबू जगजीवन राम, जोहार రాజస్థాన్ మానిలాశయాలను, కొనసాగిస్తాం మానిలాశయాలను, వర్ధిల్లాలే భారత బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా 119వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి గత 2009 కన్నా ముందు మరి బాబు జగజీవనరావుది కానీ ఇక్కడ అంబేద్కర్ది కానీ ఇక్కడ స్టాచ్యూ ఇవన్నీ కమిటీలు ఏర్పడ్డదంటే ఆ రోజున్న కమిటీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు ఆ రోజున్న కమిటీ, ఎవరి పేరు చెప్పకుండా ఆ రోజున్న కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజు కేంద్ర మంత్రి సర్వేశ్వర సత్యనారాయణ, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి దానికి తోడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మన యొక్క అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ అంబేద్కర్ భవనం కావాలని చెప్పి మరి అక్కడ దిక్కు బాబు జగజీవనరావు అంబేద్కర్ స్టాచ్యూ ఉండే 1000-1500 గజాలు జాగా ఆ రోజుల్లో 60,000-70,000 గజం ఉన్నా అది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతో పోరాటకు కృషికి ఈ ఫలితం ఇవాళ ఇది ఉందంటే ఈ మహానుభావుల పనితోనే అని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తాను. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు జయంతులు చేస్తూ మరి యొక్క మన సంఘానికి కావాల్సిన వనరుల గురించి కూడా పోరాటం చేస్తూ మరి కొన్నేళ్ల సంధి నేను లీడర్షిప్ లేనప్పటి సంది కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి యొక్క కృషి ఒట్టిగా పోదు. ఈరోజు ఎట్లయితే నేను జ్ఞాపకం చేసినో రేపు రాబోయే రోజుల్లో ఖాళీ మన బాబు జగజీవనరావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఒక కులానికే కాకుండా అన్ని అనగారిన కులాలకు మరి నాయకత్వం ఉండే విధంగా వాళ్ళు రాజ్యాంగం రాయడం జరిగింది. మరి బాబు జగజీవనరావు గారు కూడా మరి ఏదైతే ఇప్పుడు మరి బీసీ పోరాటం, ఎస్సీ ఎస్టీ పోరాటం, మైనార్టీ పోరాటం, కానీ మనం చెప్పేటప్పుడు ఎస్సీలతో అలాగా, మైనార్టీలు అలాగా, మన బీసీలు అలాగా చెప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరి మొన్నటికి మొన్న కూడా చాలా జిల్లాలల్లో మరి యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలే ఎక్కువ మంది మరి యొక్క మున్సిపల్ కౌన్సిలర్ గెలిచారు. రేపు రాబోయే GHMC ఎలక్షన్లలో కూడా మరి మీలో టాలెంటెడ్ పర్సన్ చాలామంది, మరి మీరు కూడా సందర్భం కాకుండా చెప్తున్నా
మరి మీరు కూడా ఒక డివిజన్ ఎక్కడ రిజర్వేషన్ వస్తుంది ఎక్కడ చూసుకొని మీరు పని చేయండి. డబ్బులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు వచ్చే విధంగా నా వంతు సహకారం ఉంటుంది. మీరు కూడా జిహెచ్ఎంసీలో పోయి అధ్యక్ష అని చెప్పి మాట్లాడే అవకాశం రావాలని అంబేద్కర్ గారి జగజీవన సాక్షిగా మేము ముందు చెప్తాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.